యెహోవాను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి. యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో మన దేవుని మందిరపు ఆవరణములలో నిలుచుచుండు వారలారా, యెహోవాను స్తుతించుడి. యెహోవా దయాళుడు, యెహోవాను స్తుతించుడి. ఆయన నామమును కీర్తించుడి, అది మనోహరము. ప్రియ దేవుని సంఘమా, మనమందరం కూడా నిలువబడి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 618వ స్తుతి కీర్తన పాడుతూ ఈ ఆరాధన క్రమాన్ని మనము ప్రారంభించుకుందాం. అందరం లేచి నిలబడదాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 618వ స్తుతి కీర్తన పాడుతూ ఆరాధన క్రమాన్ని ప్రారంభించుకుందాం. పితృ పుత్ర శుద్ధాత్మాలై మేళాన్నీచు దేవుని స్తుతించు సర్వ లోకమా స్తుతించు దివ్య సైన్యమా. ఆమేన్. సకల ఆశీర్వాదములకు కారణభూతుడును ప్రేమ నమ్మకము కలిగినటువంటి మా ప్రియ పరలోక తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నీ ఉచితమైన కృపను బట్టి, మీ అపారమైన ప్రేమను బట్టి నా తండ్రి, 7వ మాసములో 2వ పరిశుద్ధ దినమందు ఇటు రీతిగా నీ పాద సముఖములో మేము ఉండడానికి మమ్మల్ని నడిపించిన విధానం కొరకు నీ స్తోత్రాలు. గడిచిన 12 దినాలు నా తండ్రి, నీ బలమైన రెక్కల చాటు మమ్మల్ని దాచి ఆరోగ్యము, నెమ్మది, క్షేమము ఇచ్చి సజీవులుగా నిలబెట్టిన విధానం కొరకే కూడా కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. ఇక నాయన, ఈ ఆదివారం ఆరాధనలో చేరి మీ నామమును స్తుతించడానికి, ఆరాధించడానికి మేము నిలిచినప్పుడు మీ ఆత్మను మా మధ్యలో సంచరమ చేస్తున్న విధానం కొరకై కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. ఇదిగో నాయన, ఇంతవరకు పాటల ద్వారా మీ నామాన్ని స్తుతించగలిగాం. పాడిన ప్రతి పాట ద్వారా మీ నామం ఘనపరచబడిందని విశ్వసిస్తూ ఉన్నాం. ఇదిగో నాయన, చేరి వచ్చిన బిడ్డలను చేతికి అప్పగిస్తూ ఉంటున్నాను. ఎత్తి పట్టుకొని దీవెనతో నింపండి. ఇంకా రావాల్సిన బిడ్డలు సకాలంలోనే నీ ఆవరణములకు రావడం కృప చూపించడం ప్రార్థన చేస్తున్నాను. నాయన, ఇది ఇంతవరకు జరిగినటువంటి ఆరాధనలో మీరు మాతో ఉన్నందుకు వందనాలు చెల్లిస్తూ, తదుపరి ఆరాధన క్రమం అంతా కూడా మీరు మాతో ఉండండి. వాక్య పఠనములో, విజ్ఞాపనలో, సాక్ష్యాలలో, స్తుతి ఆరాధనలో, వాక్య సందేశంలో మీరు మాతో నడిపించడం ప్రార్థన చేస్తూ, ఆరాధన జరుగుతూ ఉన్నప్పుడు వాతావరణం కానీ, విద్యుత్ కానీ ఎలాంటి ఆటంకము కలుగ చేయకుండా సమస్తమును మీ స్వాధీనపరుచుకొని ఈ ఆరాధన నీ నామ మహిమాత్మ జరిగించి తద్వారా చేరవచ్చిన అందరికీ ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మలచమని నీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో ప్రార్థన సమర్పించి పెడుతున్నాను మా తండ్రి. ఆమేన్. మంచిది పిల్లరా, మనం అందరం కూడా తెరిచి నిల్చుండి 16వ సంకీర్తన మొదటి నుండి చివరి వరకు ఉత్తర ప్రస్తుత రీతిగా చదువుదాం. చివరి చరణం అందరం కలిసి చదువుదాం. 16వ సంకీర్తన మొదటి నుండి చివరి వరకు ఉత్తర ప్రస్తుత రీతి చదువుదాం. చివరి చరణం అందరం కలిసి చదువుదాం. దేవా, నీ శరణు జొచ్చి ఉన్నాను, నన్ను కాపాడుము. నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏదియూ లేదని యెహోవాతో నేను మనవి చేయుదును. నేను నీలాగందును, భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టులు. యెహోవాను విడిచి వేరొకని అనుసరించి వారికి శ్రమలు విస్తరించును. వారు అర్పించు రక్తపానీయ అర్పణములు నేను అర్పింపను. వారి పేర్లు నా పెదవులనెత్తను. యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము, నీవే నా భాగమును కాపాడుచున్నావు. మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను. శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను. నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను. రాత్రి గడియలలో నా అంతరింద్రియము నాకు బోధించుచున్నది. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను.
ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. అందువలన నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు. 11వ చరణం, చివరి చరణం అందరం కలిసి చదువుదాం. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. దేవుడు తన పరిశుద్ధ మాటలు మన కొరకు దీవించునుగాక. ప్రియులారా, మన మధ్య నిల్చోండి. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 239వ పాట, ఆత్మ నడుపు సత్యములోనికి ఇప్పుడే అనే పాట పాడుతూ ఆరాధన క్రమంలో ముందు కొనసాగుతాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 239వ పాట. ఆత్మ నడుపు, ఆత్మ నడుపు సత్యములోనికి ఇప్పుడే, ఆత్మ నడుపు, ఆత్మని సాయంబు నది కంబుగానిచి, ఆత్మానందముతో దై వారాధనమునా, ఆత్మ నడుపు, ఆత్మ నడుపు సత్యములోని ఇప్పుడే, ఆత్మ నడుపు. ఘోర కలుషంబుల దూరంబుగా దోలి, పారమార్థిక బుద్ధి గోరునటులను, ఆత్మ నడుపు, ఆత్మ నడుపు సత్యములోని ఇప్పుడే, ఆత్మ నడుపు. అంధత్వంబు వలన మందమయ్యుండుమా, బెందంబులెల్లాని యందు వెలుగుటకు, ఆత్మ నడుపు, ఆత్మ నడుపు సత్యములోనికి ఇప్పుడే, ఆత్మ నడుపు. నిర్మల హృదయంబు నిరతంబు మాకిచి, కూర్మిని వరముల గురుచి దీవించి, ఆత్మ నడుపు, ఆత్మ నడుపు సత్యములోనికి ఇప్పుడే, ఆత్మ నడుపు. సకల మానవులతో అకలంక శుభవార్త ప్రకటించు బల జ్ఞాన నికరంబునిచి, ఆత్మ నడుపు, ఆత్మ నడుపు సత్యములోనికి ఇప్పుడే, ఆత్మ నడుపు. దీవించి పంపుము దైవాత్మ మమ్మును, భావజ్ఞానము సంగీ ప్రభు సేవలోనా, ఆత్మ నడుపు, ఆత్మ నడుపు సత్యములోని ఇప్పుడే, ఆత్మ నడుపు. దయచేసి కూర్చుందాం. దేవుని పరిశుద్ధ గణనామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. మంచిది పిల్లరా, దేవుడు తన మహాకృపను బట్టి తిరిగి మరొక పరిశుద్ధ ఆదివారపు ఆరాధనలో ఇటు రీతిగా మనము ఉండి ఆయన నామాన్ని స్తుతించడానికి
ప్రభు ఇచ్చినటువంటి చక్కటి సమయాన్ని బట్టి ఆయన గణనామానికే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. మరి ఈ సమయంలో నేటి పరిశుద్ధ దినములో ధ్యాన భాగముగా గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము మొదటి 5 వచన గల భాగాన్ని ఈ దినపు ధ్యాన భాగంగా మనము చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము మొదటి నుండి 5 వచన గల భాగాన్ని మనము చదువుదాం. మరి సమయంలో ఈ వాక్య భాగాన్ని ప్రియులు శ్రీమతి కె దేవకటాక్షి గారు చదివి వినిపిస్తారు. ఆ తదుపరి మరి ప్రియులు జి లక్ష్మణరావు గారు మనలను ప్రార్థనలో నడిపిస్తారు. నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము గలతీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 1వ నుంచి 5వ వచనం వరకు చదువుకుందాము. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొనిన ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తాను శోధింపబడునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనస్సుతో అట్టి వానిని మంచి దారికి తీసుకొని రావాలను. ఒకని భారములనొకడు భరించి ఈలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. ఎవడైనను వట్టివాడయ్యుండి తాను ఎన్నికైన వాడనని ఎంచుకున్న ఎడల తన్ను తానే మోసపరుచుకొను. ప్రతివాడును తాను చేయు పనిని పరీక్షించి చూసుకొనవలను. అప్పుడు ఇతరుని బట్టి కాక తనను బట్టియే అతనికి అతిశయము కలుగును. ప్రతివాడును తన బరువు తానే భరించుకొనవలను కదా. దేవుడి వాక్యం దేవుని చేసుకుంటాం. మహాపరిషుడు మహోన్నతుడు సర్వోన్నత సర్వశక్తిమంతుడ యేసయ్య, నీకే వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు. నాయన, ఈ ఉదయకాల సమయంలో నిన్నే వేడుకుంటూ ప్రార్థించుకుంటున్నాం తండ్రి. నాయన, ఇంతవరకు పాటల ద్వారా మహిమ పొందావని మెరుగుపరుచున్నాం తండ్రి. నాయన, వచ్చిన బిడ్డల్ని త్వరగా నీ మందిరానికి నడిపిస్తావని నమ్ముకుంటున్నాం నాయన. నాయన, అయ్యగారు చెప్పబోయే వాక్యంలో నువ్వు దీనదోషుడుగా ఆయన్ని నీ సెలువు చోటున మరుగుపరిచి ఏ వాక్యమైతే మాకు బోధిస్తావో అట్టి వాక్యాన్ని ఆయన నీ కృప ద్వారా ఆయనకి జ్ఞానాన్ని శక్తినిచ్చి దయ చూపిస్తావని నమ్ముకుంటున్నాను నాయన. ఆయన హాస్పిటల్ ఉన్న రోగులను ముట్టండి, స్వస్థపరచండి, వాతావరణం ఈ ఆధీనంలో ఉంచండి నాయన. ప్రభు, ఈ చిన్నపాటి దేవుని ప్రార్థన యేసు పరిశుద్ధ నామంలో ప్రతిమలాడి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వాక్య భాగము చదివి వినిపించినటువంటి ప్రియులు శ్రీమతి కె దేవకటాక్షి గారు, ప్రార్థనలు నడిపించినటువంటి ప్రియులు జి లక్ష్మణరావు గారు, ఇరువురికి ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ లేచి నిలబడదాం, స్తుతి ఆరాధన చేద్దాం. జమెలో రాజారావు గారు వచ్చి స్తుతి ఆరాధన నడిపిస్తారు. వారితో కలిసి మనము స్తుతి ఆరాధన చేద్దాం. పాట వచ్చినదైతే చప్పట్లు కొట్టండి, కలిసి పాడండి. ఒకవేళ పాట రాకపోతే కనుక చప్పట్లతో దేవుని నామం స్తుతి. అందరూ లేచి నిలబడడం, తలలోంచి కళ్ళు మూసుకొని స్తుతి ఆరాధనలో పాలిభాగస్తులు అవుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సమయంలో దేవుణ్ణి కీర్తించుటకు, ఆయన్ని గణపరచుటకు, ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు సరైన సమయముగా మనకి నిర్ణయించి అప్పచెప్పిన విధానం బట్టి స్తోత్రాలు. ఈ స్తుతారాధన విధానంలో మనం అందరం పాలి భాగస్థలమై ఆ యొక్క దేవాదేవునికి మనం మొరపెట్టుచు పాట ద్వారా, ప్రార్థన ద్వారా, మన ఆత్మీయ స్థితిగతుల ద్వారా ఆయన్ని మహింపరచగా ఆశీర్వాదాలు పొందుకున్న యోగ్యత మనం అందరము కలగజేసి మనవి చేస్తూ ఉన్నాను. మరి అలాగే ఈ యొక్క పాట మీ అందరికీ తెలిసినటువంటి పాట అయినప్పటికీ కానప్పటికీ కూడాను నేనైతే తలంచి గ్రహించి దీన్ని అనుసరించి మరి ఈ సమయంలో పాడదలుచుకొని ఆశపడుతూ ఉన్నాను. కనుక మీకు ఎవరికైనా ఈ పాట పాడటకు అవకాశం ఉన్న ఎడల ఈ పాటకి ఒత్తాసగా పాడాలని మనవి చేస్తూ ఉన్నాను. అలాగే పాట పాతదైనప్పటికీ నూతనంగా మరలా మీ అందరి సమక్షంలో ప్రవేశపెట్టాలని ఆశపడుతూ ఉన్నాను. ఏమని నే పాడాను యేసయ్యా, ఏమని నిన్ను కీర్తింతును, ఏమని నిన్ను కనపరుతును, ఏమని నిన్ను ఆరాధింతును, ఏమని నే పాడాను యేసయ్యా, ఏమని నిన్ను కీర్తింతును, ఏమని నిన్ను కనపరుతును,
ఏమని నిన్ను ఆరాధింతును. ఆరాధన 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 ఏమని నే పాడను యేసయ్యా, ఏమని నిన్ను కీర్తింతును, ఏమని నిన్ను కనపరుతును, ఏమని నిన్ను ఆరాధింతును, ఏమని కీర్తింతును నిన్ను, ఏమని కనపరుతును యేసయ్యా, ఏమని నిన్ను ఆరాధింతును, ఏమని నిన్ను కనపరుతును. ఆరాధన 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 ఆరాధన. పూజార్హుడు నువ్వు, స్తోత్రార్హుడు నీవు, వేణాలతో నిన్ను కొనియాడిన ఏ రుణం ఇచ్చి కూడా తీర్చుకోగలను ప్రభువా. దేవా, నువ్వు గొప్ప దేవుడువు, సర్వశక్తివంతుడు, పూజలు అందుకునే మహాటము కలిగినటువంటి దేవుడు నాయన. నువ్వు మా స్థుతులు అర్పించుకో, కొనియాడబడే దేవుడు నాయన. నీకే వందనాలు ప్రభువా. ఏమీ తెలియని మాకు అన్ని విషయాల్లో పాలు పొందులుగా ఉంచుకొని, అన్ని విషయాల్లో ప్రమేయం కలిగించి, అన్నింట మమ్మల్ని ఆశీర్వదించిన గొప్ప దేవా, నీకే స్తోత్రం ప్రభువా. పూజార్హుడవు, స్తోత్రార్హుడవు, వేణులతో నిన్ను కొనియాడిన, వేణులతో నిన్ను కొనియాడిన, వేణులతో నిన్ను కొనియాడిన. పూజార్హుడవు, స్తోత్రార్హుడవు, ఏ రుణము నీ రీతి కరించెను, ఏ రుణము నీకు నే తీర్చను, ఏ రుణము నీకు నే తీర్చను. ఆరాధన 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 ఆరాధన. ఏమని నీ పాడను యేసయ్యా, ఏమని నిన్ను కీర్తింతును, ఏమని నిన్ను కనపరుతును, ఏమని నిన్ను ఆరాధింతును. కృతజ్ఞతాపరులు, స్తోత్ర బలులు నిత్యము నీకు అర్పించిన ఏ రుణమిచ్చి తీర్చుకోగలం ప్రభా. దేవా, నీకే స్తోత్రం. కృతజ్ఞతానములు, స్తోత్ర బలులు నిత్యము నీకు అర్పించిన, నిత్యము నీకు అర్పించిన, నిత్యము నీకు అర్పించిన. కృతజ్ఞతార్పణలు, స్తోత్ర బలులు
తట్టుకోలేం ప్రభా. దేవా నీకే స్తోత్రం. హృదయము తెరచి నిండు మనసుతో నిత్యము నిన్ను సేవించిన, నిత్యము నిన్ను సేవించిన, నిత్యము నిన్ను సేవించిన. హృదయము తెరచి నిండు మనసుతో రుణము తీరదే నా యేసయ్యా, రుణము తీరదే నా యేసయ్యా, రుణము తీరదే నా యేసయ్యా. ఆరాధనా 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 ఆరాధనా. పూజారుడు ఆయనే, స్తోత్రార్హుడు ఆయనే, వేణోళ్ళతో కొనియాడిన ఆయన రుణం ఏ రీతిగా తీర్చుకోగలం ప్రభా. దేవా నీకే స్తోత్రం. పూజార్హుడవు స్తోత్రార్హుడవు, వేణులతో నిన్ను కొనియాడిన, వేణులతో నిన్ను కొనియాడిన, వేణులతో నిన్ను కొనియాడిన. పూజార్హుడవు స్తోత్రార్హుడవు, రుణము తీరదే నా యేసయ్యా, రుణము తీరదే నా యేసయ్యా, రుణము తీరదే నా యేసయ్యా. ఆరాధనా 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 ఆరాధనా. దేవా స్తోత్రం ప్రభు. దేవా పూజార్హుడు నీవే, స్తోత్రార్హుడు నీవే నాయన. ఏ రుణమిచ్చి నువ్వు ఇచ్చిన గొప్ప మేలులను మేము రుణమిచ్చి తీర్చుకోగలం ప్రభా. దేవా నీకే స్తోత్రాలు నాయన. విరిగి నలిగిన హృదయము నీకు ఇష్టమైన బయలుగా గుర్తిరిగి వాక్యం ద్వారా మాకు ప్రజల చేసి ఆ యొక్క అడుగుజాడలో నడవమని మమ్మల్ని సిద్ధపరిచినందుకు నీకు స్తోత్రాలు ప్రభా. దేవా ఇది నువ్వు ఏర్పాటు చేయబడినటువంటి కార్యక్రమం నిమిత్తము, స్తుతారాధన నిమిత్తము, పాటల ద్వారా, మాటల ద్వారా, అలాగే మా ప్రవర్తన ద్వారా, మా క్రియల ద్వారా, మా ఆలోచన చెప్పు విధానం ద్వారా తండ్రి మమ్మల్ని నడిపిస్తున్నందుకు నీకు స్తోత్రాలు. అలాగే తండ్రి ఈ దినము ఏర్పాటు చేయబడినటువంటి వాక్యం మా హృదయాంతరంగంలోకి ప్రవేశింపజేసి వాక్యానుసారం జీవించే వారికి ఆశీర్వదించమని ప్రార్థన చేసి ఉన్నాం ప్రభా. అలాగే నా కృతజ్ఞార్పణలు, స్తోత్ర బలులు నీకు ఇష్టమైనవి కాదు కనుక మా యొక్క విరిగి నలిగినటువంటి హృదయమే నీకు ఇష్టమైన బలిగా అర్పించమని ఉన్నావు కనుక, మా యొక్క హృదయంతరంగాలు ఎరిగిన దేవుడు కనుక నీ కృపా సత్య సంపూర్ణమైనటువంటి దేవా, నీ వాత్సల్య చొప్పున, నీ బాహుల్యం చొప్పున, నీ కృప చొప్పున మమ్మల్ని అందరినీ నివసింపి నడిపించి జీవింప చేయమని నీ వాక్య పరిస్థితిలో మేమంతా ఏక హృదయం కలిగి, ఏక మనస్సుతో, ఏక స్థితిగతులతో, ఏక ఉద్దేశంతో తండ్రి ఆ వాక్య పరిసరలో పాలుభాగస్తులమయ్యి ఆ వాక్యంలో ఉన్నటువంటి మర్మాలు గ్రహించి వాక్యానుసార జీవితం జీవించగలిగే యోగ్యత నాకు, మాకు, మా అందరికీ దయచేయమని మా ప్రభువు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రశస్త నామంలో అతి వినంగా బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. శబ్దమందరం హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం పిల్లరా. దేవుడు తన మహాకృపను బట్టి 7వ మాసంలో మరలా 2వ పరిశుద్ధ దినములో ఇట్టిగా
ప్రభు సన్నిధిలో ఉండి ఆయన నామాన్ని ఘనపరచడానికి మనందరికీ అనుగ్రహించినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి ఆయన పరిశుద్ధ గణనామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. చేరవచ్చిన మీ అందరికీ, సంఘ నాయకులైన వారికి, విశ్వాసులకు, నూతనంగా మన మధ్యలో సహోదరులు చంద్రరావు గారు వారికి యేసునామములో అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. మన మధ్యలో గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము మొదటి 5 వచనాలు చదవబడ్డాయి, మనము విన్నాం. ఈ వాక్య భాగాన్ని మనము జాగ్రత్తగా గమనిస్తే ఈ 5 వచనాల్లో 5 శ్రేష్టమైన విషయాలు మనకి కనబడతా ఉన్నాయి. అపోస్తులైన పౌలు గలతీ సంఘానికి ఈ లేఖను రాస్తున్నప్పుడు 5వ అధ్యాయంలో మనకు తెలుసు కదా, ఆత్మ ఫలాల గురించి జ్ఞాపకం చేశాడు. తిరిగి శరీర కార్యాల గురించి కూడా జ్ఞాపకం చేశాడు. ఈ 6వ అధ్యాయాన్ని మనం గమనిస్తే ఒక చక్కటి మాట అన్నారు చూడండి. మొదటి వచనంలో 2వ భాగంలో ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధించబడునేమో అని తన విషయమై చూసుకోవాలన్నాడు. ఈరోజు ఆత్మ సంబంధులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఆత్మ సంబంధమైనటువంటి కార్యాలు చేస్తున్న వారు, ఆత్మ సంబంధమైనటువంటి మార్గములో నడుస్తున్న వారు నిర్వహించాల్సినటువంటి లేక చేయాల్సిన విధానం ఏదైతే ఉందో ఈ 5 వచనాల్లో మనకు చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. ఆత్మను అనుసరించి నడిచేవారు లేక జీవించేవారు తమ భక్తి జీవితము జాగ్రత్తగా కాపాడుకోవాలంటూ, అదేవిధంగా ఇతరుల పట్ల సానుకూల ధోరణి అవలంబించాల్సిన వారై ఉన్నారు. ఈరోజు ఇక్కడ కూర్చున్న మనము దేవుడు అనుగ్రహించిన స్వాతంత్ర్యము ద్వారా బంధకముల నుండి విడిపించబడి, అపవాది శోధనను విడిపించబడి, శరీర సంబంధమైనటువంటి ప్రతి కార్యాన్ని విడిచిపెట్టి ఆత్మ సంబంధులుగా జీవిస్తున్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. గట్టిగా దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మనము గమనించాల్సిన విషయం ఏంటంటే, మనం అందరం కూడా ఏ సంబంధులం అంట? ఆత్మ సంబంధులం. ఆత్మ సంబంధులు అని పిలువబడుతున్న మనము ఆత్మ సంబంధమైనటువంటి కార్యాలు చేయగలుగుతున్నామా లేదా అనేది పరిశీలన చేసుకోవాలి. ఈ వాక్య భాగంలో ఈ 5 వచనాలలో మనము మన తోటి వారి ఎడల ఎలాంటి బాధ్యతలు లేక ఎలాంటి విధానము నిర్వర్తించాలో గ్రహించాలి. మనము మనతో పాటు మన తోటి వారి ఎడల మన బాధ్యత నిర్వర్తించాలి, మన తోటి వారి ఎడలకు కూడా ఆ బాధ్యత. ఎందుకనంటే వాక్యము చాలా స్పష్టంగా జ్ఞాపకం చేస్తుంది, ఆత్మ సంబంధులైన మీరు అని. ఆత్మ సంబంధులైన ఉన్నారు కనుక ఆత్మ సంబంధమైనటువంటి ప్రక్రియలో ఆత్మ నడిపింపు ఎలాగైతే నడిపిస్తుందో ఆ మార్గములో క్రమము తప్పకుండా నడవడానికి ఇష్టపడాలి. ఇక్కడ ఒక మాట అంటుండే, ఎవడైనాను దారి తప్పిన ఎడల, తప్పిదములో ఉన్నప్పుడు మనం ఏం చేయాలంట? సానుకూల ధోరణి అవలంబించాలి. ఎవరైనా పాపములు పడి తప్పిపోయినప్పుడు, ఎవరైనా వాక్యానికి దూరంగా ఉండి అవిధేయులుగా బ్రతుకుతున్నప్పుడు, ఎవరైనా దేవుని సన్నిధికి అవమానకరంగా జీవిస్తున్నప్పుడు వారిని తృణీకార మనసుతో కాకుండా ఏం చేయాలంట? ఆ లేఖనాలు తెలియజేసినట్లుగా వారి పట్ల తప్పిపోయిన ఆ సహోదరులు ఎవరైతే ఉన్నారో, తప్పిపోయినటువంటి ఆ సహోదరులు ఎవరైతే ఉన్నారో వారి పట్ల సాత్వికమైన మనస్సుకతోనూ, అదేవిధంగా దయగా, మృదువుగా, ప్రేమగా మాట్లాడి వారిని ఏం చేయాలంటే దేవుని మార్గంలోనికి తీసుకురావాలి. కారణం ఏంటంటే మనము శరీర సంబంధమైన మనుషులము కాదు. దేవుని స్తోత్రం కలుగును గాక. మళ్ళా జ్ఞాపకం, ఆత్మ సంబంధులుగా ఉన్నాను అని మనం అనుకుంటే కనుక
మనం చేయాల్సిన పని తప్పిపోయిన వారు ఎవరైతే ఉన్నారో, ఇంకను పాపమును అవలంబిస్తూ పాప మార్గంలో జీవిస్తూ ఎవరైతే ఉన్నారో వారిని ఎలా చూడకూడదంట? తృణీకార మనస్సుతో చూడకూడదట. చాలా సందర్భాల్లో మనం అనుకుంటాం మనకు మనమే తెలియగలవారమని. మంచిదే, వద్దని నేను చెప్పను, వాక్యం కూడా అలా కాకపోతే ఆ తెలివిని ఆ జ్ఞానాన్ని ఇతరుల పట్ల తృణీకారంగా మార్చకుండా చూసుకోవాలి. ఎవరికి ఇచ్చిన జ్ఞానం దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. ఆత్మ సంబంధులు అనే ఒక ప్రత్యేకమైన హోదా మనకి ఇచ్చినప్పుడు ఎదుటి వ్యక్తిని మనం ఏం చేయకూడదంట? తృణీకరించకూడదు. కారణం ఆ వ్యక్తి తప్పిపోయాడు నిజమే, పాపములో పడిపోయాడు నిజమే, కానీ ఆ వ్యక్తిని నువ్వు చేయాల్సిన పని ఏంటంటే లేఖనం తెలియజేస్తుంది, నీ వారిని సాత్విక మనస్సుతో సంప్రదించాలి. ఎలా సంప్రదించాలంట? సాత్వికమైన, అసలు సంప్రదింపులో ఉండవు కొన్ని సందర్భాల్లో కదా, ఇంకా సాత్వికం ఎక్కడి నుంచి వస్తుంది? వారితో ఏం చేయాలంటే దయగా మాట్లాడాలి, మృదువుగా ప్రేమగా మాట్లాడాలి, వినయభావంతో వారిని దేవుని మార్గంలో తీసుకురావాలి. ఆ తర్వాత సంఘ సహవాసంలోనికి వారిని నడిపించాలి. ఇది మనకు చేతనయ్యే పనేనా? ఏమండి, ఇది మనకి చేతనయ్యే పనేనా? మనం పిలువబడుతున్నాం ఆత్మ సంబంధులుగా, కానీ ఈ కార్యము చేయాలి అని అంటే మనం 1కి 10 సార్లు మనల్ని మనము పరీక్షించుకోవాల్సిన అవసరత చాలా ఉంది. అందుకే ఎఫెసీ పత్రికలో మాట అన్నారు చూడండి, 4వ అధ్యాయము ఎఫెసీ పత్రిక మొదటి 2 వచనాలు చదవండి ఒకసారి. మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకునేందుకు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహిస్తూ తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికంతోనూ నడుచుకునవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. గలతీ ఎఫెసీ సంఘాన్ని కోరుతా ఉన్నాడు పౌలు. ఏమంటాడు? ఒకరి ఎడలకు సహిస్తూ మీరు కలిగినటువంటి ఏమంట సమాధానం అనే బంధము చేత ఆత్మ కలిగించినటువంటి ఐక్యతను కాపాడుకోవచ్చే విధానంలో శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు ఏం చేయాలంట? సహించాలి. తర్వాత మాట సంపూర్ణ వినయముతో దీర్ఘశాంతముతో కూడినటువంటి సాత్వికంతో నడుచుకోవాలి. ఇది ఆత్మ సంబంధులు చేయాల్సిన పని. మరి రోజు మనం చేయగలుగుతున్నామా? ఈరోజు నువ్వు పిలువబడేది విశ్వాసిగా క్రైస్తవుడిగా మాత్రమే కాదు, ఆత్మ సంబంధమైన వ్యక్తిగా కూడా పిలువబడుతున్నావు. ఆ సత్యాన్ని మర్చిపోవద్దు. ఒకవేళ ఇంతకాలము కేవలము నేను క్రైస్తవుడినే, కేవలం విశ్వాసనే, కేవలం సంఘములో సభ్యుడినే సభ్యురాలినే అని అనుకుంటున్నావేమో. కానీ ఈరోజు వాక్యం జ్ఞాపకం చేసిన మాట, నీవు లోక సంబంధమైన మనిషివి కావు. వీటన్నిటితో పాటు విశ్వాసిగా, క్రైస్తవుడిగా, సంఘ సభ్యుడిగా, సభ్యురాలుగా దాటితో పాటు నీవు ఆత్మ సంబంధివి అని దీనికి వాక్యం జ్ఞాపకం చేస్తుంది. మరి ఆ ఆత్మ సంబంధిగా పిలువబడుతున్న మనలో ఈ కోవకు చెందిన లక్షణాలు ఉన్నాయా? దీర్ఘశాంతము, సంపూర్ణ వినయము, సాత్వికము ఇవన్నీ కూడా ఉన్నాయా అనేటువంటిది ఒకసారి మనల్ని ప్రశ్నించుకోవాలి. అదే పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి మొదటి లేఖ రాస్తూ ఒక మాట అన్నాడు. చదవండి ఒకసారి ఆ మాట. 10వ అధ్యాయము 12వ వాక్యం. ఈ మాట కూడా మీరు ఇష్టమైతే రాసుకొని ఇంటికి చదవండి. తాను నిలుచుచున్నానని తలంచుకొనివాడు పడకున్నట్లుగా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ మాటలు అన్నీ ఎవరికంటే ఆత్మ సంబంధులు నిర్వర్తించాల్సినటువంటి విధానాలు ఇవన్నీ. ఏంటంట? నిలుచున్నానని తలంచేవాడు పడిపోకుండా జాగ్రత్త పడాలి. ఎక్కడ పడిపోతాము అని అంటే దేవుని వాక్యానికి వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాల్లో పడిపోతాం. దేవునికి వ్యతిరేకమైన మార్గములు పడిపోకుండా నేను నిలబడే ఉన్నానని తలంచుకుంటే వారు ఆ యొక్క జాగ్రత్త కలిగిన విధానాన్ని అనుసరించాలనే విషయాన్ని కూడా ఈరోజు మనం గమనించాలి. ఎందుకంటే నేను మరలా జ్ఞాపకం చేస్తున్నాను, మనము ఆత్మ సంబంధులం. ఆ విషయాన్ని మర్చిపోవద్దు. ఒకవేళ లోకంలో ఎవరైనా మనల్ని ఏదైనా ప్రశ్న నువ్వు ఎవరివి అనేది మనం చెప్తాం. ఏమని? పలానా వారి అబ్బాయినే, పలానా వారి అమ్మాయినే, పలానా.
ఈరోజు నువ్వు చెప్పాల్సిందని తెలుసా, నేను ఆత్మ సంబంధమైన వ్యక్తిని, ఆత్మ సంబంధమైన కార్యకలాపాలు నిర్వర్తించే వ్యక్తిని, ఆత్మ సంబంధమైనటువంటి విధులను నిర్వర్తించేటువంటి వ్యక్తిని అని చెప్పి ధైర్యంగా చెప్పగలగాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. అలా చెప్పగలగాలి అని అంటే ముందు వాటిని మనం ఏం చేయాలా, అనుసరించడానికి నేర్చుకోవాలి, గ్రహించుకోవాలి. మరొక విషయం ఏంటంటే మన విషయంలో మనం ఎలా ఉన్నామో చూసుకోవాలి. సాధారణంగా మనం చేసే పని ఏంటంటే ఎదుటి వ్యక్తిని చూస్తాం తప్ప మనం ఎలా ఉన్నామో మనం చూసుకోం. మనలో ఉన్నటువంటి ఆ లోపం అంట నేనైతే ఎదుటి వ్యక్తుల్లో లోపాన్ని చూస్తాం కానీ మనలో ఉన్నటువంటి లోపాన్ని మనము గుర్తించలేము. ఎప్పుడు ప్రతి మనిషి చేసే మాట అదే, మన విషయంలో మనం ఎలా ఉన్నామో చూసుకోలేదు. కాబట్టి వాక్యం ఏమంటుందంటే ఆత్మ సంబంధిగా బ్రతికే ప్రతి వ్యక్తికి కూడా తనను తాను ఎలా ఉన్నాడో చూసుకోవాలి. చూసుకోవడం అంటే తనను తాను గురించి ఆలోచించాలి. నేను ఎలా నడుస్తున్నాను ఆత్మ సంబంధిగా, నా ప్రవర్తన ఎలా ఉంది ఆత్మ సంబంధిగా, నా నడవడిక ఎలా ఉంది ఆత్మ సంబంధిగా, నేను ఎలా జీవిస్తున్నాను లోకములో ఆత్మ సంబంధిగా తనను తాను గురించి గమనించుకోవాలి, గ్రహించుకోవాలి, గమనించాలి. అంటే ప్రతి విషయంలో కూడా మన విషయంలో మనకు గ్రహింపు అనేది ఉండాలి. చూడండి, ఏదైనా పని చేస్తూ ఉంటాం, ఆ పనిని గ్రహింపు లేకుండా గుడ్డిగా వెళ్ళిపోతామా? చెప్పాలి. ఏదైనా పని ప్రారంభించాము, లేక ఏదైనా పని చేయాలని తలంచాము, దాని కొరకు ఒక గ్రహింపు లేకుండా, దాని కొరకు ఆలోచన లేకుండా గుడ్డిగా వెళ్ళిపోతామా? వెళ్ళాం. ఎందుకో తెలుసా, వెళ్ళామనుకో అపజయమే తప్ప విజయం రాదు. అందుకొరకు ఏం చేస్తామంటే ఆ పని ఏదైనా సరే ప్రారంభించేటప్పుడు దాని తగిన ఒక గ్రహింపు అనేది మనకు వస్తుంది. ఆ గ్రహింపుని బట్టి ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఇలాంటి ఒక ప్రణాళికను వేసుకుని ముందుకు వెళ్తాం. లోక సంబంధమైన విషయాల్లో అలాంటి గ్రహింపు మనకు కలిగి దానికి తగిన ప్రణాళిక వెళ్తున్నప్పుడు ఆత్మ సంబంధిగా ఆత్మానుసర విషయాలలో ఇంకెంత మనం గ్రహింపు కలిగి ఉండాలో మనం ఒకసారి ఆలోచన చేయాలి, గమనించాలి ఉదయకాల సమయంలో. ఎందుకంటే వాక్యం చెప్తున్నట్లుగా మనలను మనము పాపములు పడిపోకుండా జాగ్రత్తగా ఉండటానికి వాక్యం చదవండి. మళ్ళీ ఒకసారి కొరింథీయుల రాసిన మొదటి పత్రిక 10:13 వాక్యం చదవండి ఒకసారి. జాగ్రత్త గమనించాలి. ఇక్కడ సాధారణంగా మనుష్యులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. ఎందుకంటే దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. అంతేకాదు చూడండి, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకునే మార్గాన్ని కలుగు చేస్తారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇవన్నీ కూడా ఏమండి ఆత్మ సంబంధమైన ప్రతి వ్యక్తి కూడా గమనిస్తారు. మత్తయి స్తోత్రకు మాట అంటాడు కదా, నీ కంటిలో దోలం ఉంచుకొని ఎదుటివని కంటిలో నలుసును చూస్తావు ఎందుకని. మన కంట్లో ఉన్నటువంటి ఆ దూలం ముందు తీసేసుకోవాలి. నేను ప్రారంభం అదే చెప్పాను, ఎదుటివాని విషయంలో చాలా రకాలుగా ఆలోచన చేస్తాం, కానీ మన విషయంలో మనము ఆలోచన చేసుకోవాలి, ప్రాముఖ్యంగా ఆత్మ సంబంధ విషయాల్లో. చూడండి, దేవుడు ఈరోజు నిన్ను నన్ను చూసే క్రమం ఏంటంటే లోకంలో మనం ఎలా జీవిస్తున్నామో చూస్తున్నాడు. ఆ లోకంలో జీవించే క్రమంలో ఆత్మ సంబంధం పిలబడిన నువ్వు ఆత్మ సంబంధమైన కార్యాల విషయంలో ఎలా జీవిస్తున్నావో కూడా ఆయన గమనిస్తాడు. ముందు నిన్ను నువ్వు చూసుకుంటున్నావా లేదా, నీ విషయం నువ్వు గమనిస్తున్నావా లేదా అని ఆయన పరిశీలన చేసిన విషయాన్ని కూడా మనము గమనిస్తాం. అంతేకాకుండా వాక్యం చెప్తుంది కదా, మనం చదివిన వాక్య భాగంలో ఒకని భారం ఒకరు మొయ్యాలట. 2వ వచనంలో ఏమండి, ఒకని భారములు ఒకడు భరించి ఇలాగూ క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చాలి. ఇది కొంచెం కష్టమైన పనే. ఒకవేళ ఇదే మాట ఎవరైనా చెప్పారనుకోండి, ఊరుకోండి పాస్టర్ గారిని, మా భారాన్ని మేమే మొయ్యలేకపోతున్నాం, ఎదుటి వాడిని భారాన్ని ఎలా మోస్తామండి, మాది మేమే చూసుకోలేకపోతున్నాం, మమ్మల్ని మేము సరి చేసుకోలేకపోతున్నాం, మమ్మల్ని మేమే ఒక క్రమంలో తీసుకోలేకపోతున్నాం, అలాంటిది ఎదుటి వాడిని గురించి అంటే ఎలాగండి అని ఆత్మ సంబంధంగా చేసిన పని ఏంటంటే అదే నేను అందుకే ప్రారంభంలో మాట జ్ఞాపకం చేస్తాను. ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు ఈ కార్యాలు చేయాలి. ఒకని భారాలు ఒకరు భరించుకుని వారే ఉండాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు మనందరూ తెలుసు కదండి, ఆయన మహోన్నతుడు, మహా పరిశుద్ధుడు, ఉన్నతమైనటువంటి సింహాసనం మీద ఆసీనుడిగా ఉండాల్సినటువంటి ప్రభువు ఏ యోగ్యత అర్హత లేనటువంటి
కేవలము పాపి అయిన మనిషి కొరకు ఏమండి ఆయన ఆ సింహాసనాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చి అనేకుల పాపములను భరించి తనను తానుగా బలికి అర్పించుకున్నాడు. అన్నాడు కదా, నాకు నేనుగానే సిలువకు అప్పగించుకున్నాను, నన్ను ఎవడు కూడా చంపలేడు అంటాడు ఆయన. అంటే చూడండి, సర్వోన్నతుడైనటువంటి దేవుడు ఎందుకు పనికిరాని మానవుల కొరకు భూమి మీదకి వచ్చి ఆ మానవాళి యొక్క పాప భారం అంతటిని కూడా ఆయన మోస్తున్నప్పుడు ఒక ఆత్మ సంబంధిగా తోటి విశ్వాస యొక్క భారాన్ని మనం మొయలేనటువంటి పరిస్థితుల్లో ఉంటున్నాం. దేవుడు నిన్ను నీ తోటి విశ్వాస యొక్క పాప భారాన్ని మొయ్యి, వారి దోషాన్ని నువ్వు మొయ్యి, వారికి ఉన్నటువంటి ప్రతి నువ్వు మొయ్యాలి. వారికి వచ్చినటువంటి శ్రమ ఏదైతే ఉందో, వారికి వచ్చిన కష్టం ఏదైతే ఉందో, వారికి వచ్చినటువంటి ఆపద ఏదైతే ఉందో, ఆ సమయంలో వారిని ప్రేమగా దయగా సంప్రదించి మాట్లాడితే ఆ భారాన్ని కొంతవరకు వాళ్ళు తగ్గించుకోగలుగుతారు. ఈరోజు విశ్వాసుల్లో ఆ ప్రేమతో కూడినటువంటి సంప్రదింపు అనేది కరువైపోయింది. ఆ దయతో కూడినటువంటి పలకరింపు కరువైపోయింది. ఏమండి, ఇతరుల భారములు మోయడంలో మనం బలి అర్పించాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ప్రభు మన పాపాల విషయంలో, అందుకే యెషయా గ్రంథంలో అంటాడు కదా, మీ పాప భారం అంతా కూడా ఆయన వీపు మీద మోసుకుని వెళ్ళిపోయి ఎక్కడంట సముద్రపు అగాధములు విసిరేసాడట. ఎదుటి వాని విషయంలో వాళ్ళ భారాలు మోసే విషయంలో మనం బలి అర్పించే అవసరం లేదు. కానీ ఒక విశ్వాసిగా సహ క్రైస్తవుడిగా నేను ఎలా సహాయపడగలను, ఎలా వారిని ఆదరించగలను, ఎలా వారిని ఓదార్చగలను, ఎలా వారికి ప్రేమను పంచగలనేటువంటి ఆ విషయాన్ని గమనించాలి. వారిని ప్రేమించడం ద్వారా లేక సలహా ఇవ్వడం ద్వారా గ్రహింపగలిగినటువంటి వారమే ఉండాలి. చూడండి, తోటి విశ్వాసం ఎవరికైనా చాలా కష్టం వచ్చింది, ఆ కష్టము ధనముతో కూడినదే ఉంటుంది. ఆ ధనము ఎంత అంటే వారు భరించలేనంత ఖర్చుతో కూడింది అనుకోండి, మహా అయితే మనం ఎంత ఇవ్వగలుగుతాం? ఏమండి, ఎంత ఇవ్వగలుగుతాం? అది మనకు ఊహకి తెలుసు కదా. ఆ వ్యక్తి ఎలాంటి ఖర్చు భరించలేడు, తోటి విశ్వాసే, నీతో పాటు కలిసి ఉన్న వ్యక్తి. ఆ వ్యక్తి కొంచెం కష్టాన్ని బట్టి ఆ కష్టము ఇంచుమించుగా ఉదాహరణకు 5 లక్షలు అనుకోండి, ఎవరే కలుగుతారు అన్నమాట? అంత కష్టము ఎవరెవరు కలుగుతాం? మనకు దోచింది అంతే ఇస్తాం, మహా అయితే ఒక 2,000 ఇస్తాం, అంతకుమించి 5,000 ఇస్తాం, అంతకుమించి ఆ స్తోమత దాటలేం. అని ఎందుకు మాట చెప్తానంటే, వాళ్ళకి ధనం ఇవ్వమని కాదు, కానీ ఒక సహ విశ్వాసిగా సహ క్రైస్తవుడిగా నా తోటి విశ్వాసి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా నేను సహాయపడగలను, వారిని ప్రేమతో పలకరించడం ద్వారానా లేకపోతే దయగలిగిన సలహా ఇవ్వడం ద్వారానా అనేటువంటి గ్రహింపు మనకు రావాలి. నువ్వు ఎప్పుడైతే ప్రేమగా వారిని దర్శించి సంప్రదించి దయగలిగిన 2 మాటలు మాట్లాడితే నువ్వు వారి ఖర్చు భరించినట్లే. వాళ్ళు ఆశించేది అదే. ఈరోజు సంఘంలో విశ్వాసులు నీ నుండి నా నుండి ఆశించేది ఏంటంటే, మన నుండి ధనమో బంగారం ఏం కాదు, కానీ కష్టంలో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు, ఆపదలు ఉన్నప్పుడు నా తోటి విశ్వాసం వచ్చి నన్ను ప్రేమతో పలకరిస్తే చాలు అనేది కోరుకుంటాను. ఈరోజు సంఘములో అది కరువైపోతాం. గమనించాలి ప్రియులారా. ఎందుకనంటే మన వైఖరి ఇతరులను బలపరిచే విధంగా ఉండాలి, కానీ వారిని బలహీనపరిచేదిగా ఉండకూడదు. ఈరోజు ఎవరికి కష్టం వచ్చినా సరే ఏమండి, ఒక ఆత్మ సంబంధిగా ముందుగా పరిగెట్టేటువంటి గుణలక్షణం కావాలి. నీ వైఖరి వారిని ఆత్మీయంగా బలపరిచేది కావాలి, నీ వైఖరి వారిని ఆత్మీయంగా ధైర్యపరిచేది కావాలి, కానీ వారిని బలహీనపరిచేదిగా ఉండకూడని విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంది దీనికి వాక్యం. చూద్దాం, చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వాక్యం చదువుతుంది చూడండి. 18వ వాక్యం, క్షమించాలి, 18వ వాక్యం. తాను శోధించబడి శ్రమ పొందెను గనుక శోధింపబడి వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. ఈ మాట స్వయాన యేసుక్రీస్తు ప్రభు వారి కొరకు వ్రాయబడిన మాట. ఏమన్నాడంటే, తాను శోధించబడి శ్రమ పొందుకున్నాడు గనుక అలాంటి శోధన ఎవరికి వచ్చినా సరే వారందరికీ కూడా సహాయం చేయడానికి ఇష్టపడ్డాడు. ఈరోజు మానవుని యొక్క మనస్తత్వం ఏంటంటే, మనకు వచ్చిన కష్టం ఏదైనా ఉన్నప్పుడు ఆ కష్టం వచ్చినప్పుడు చాలా దిగులు పడిపోతూ బాధపడిపోతూ ఉంటాం.
అదే కష్టం మనకు వచ్చిన ఎదురుమాటికి వస్తే మాత్రం సంతోషిస్తాం కదండి. మానవుని యొక్క వైఖరి అదే. అయ్యో నాకు ఈ కష్టం వచ్చింది, నేను అనుభవించాను, ఇదే కష్టం ఆ వ్యక్తికి వచ్చింది, నేను వెళ్ళి పరామర్శితం అని ఉండదు. సరేలే, కొన్నిసార్లు ఏమనుకుంటాను నాకు వచ్చింది ఆడికి కూడా రావాలనుకుంటాం. తీరా ఆ వ్యక్తికి వచ్చిన తర్వాత ఏమంటే చాలా సంబరపడిపోతూ ఉంటాం. కానీ ఆత్మ సంబంధంగా నువ్వు చేయాల్సింది ఏంటంటే ప్రభువును మాదిరిగా పెట్టుకుని, ఆ శోధన నీకు వచ్చింది కనుక, ఆ శోధన ద్వారా నువ్వు శ్రమపడ్డావు కనుక, ఆ శోధన ద్వారా నీవు బాధపడ్డావు కనుక, ఆ బాధలో ఉన్న వారికి ఏం చేయాలి, నువ్వు సహాయము చేయాలి. వాక్యం అదే చెప్తుంది. మన వైఖరి ఇతరులను బలపరిచేదిగా ఉండాలి. మన ప్రవర్తన, మన నడవడిక ఇతరులను ధైర్యపరిచేదిగా ఉండాలి. పైకి లేవనెత్తే వారమే ఉండాలి, క్రిందకి పడదొలిసే వాడికి ఉండకూడదు. ఈరోజు విశ్వాసములు ఎవరైతే పడిపోయిన స్థితిలో ఉన్నారో, క్రైస్తవ్యములు ఎవరైతే పడిపోయే స్థితిలో ఉన్నారో, నీ తోటి విశ్వాస వారిని పైకి లేవనెత్తే వారిగా మనము ఉండాలి. దీనికి వాక్యం చెప్తున్న మాటలు రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 15వ వచనం చదవండి ఒకసారి. సంతోషించు వారితో సంతోషించండి, ఏడ్చు వారితో ఏడవండి. ఉండి జాగ్రత్తగా గమనించాలి ఈ మాట. మీకు మీరే బుద్ధిమంతులమని అనుకోవద్దు. మన వైఖరి ఎలా ఏమై ఉండాలంట? సంతోషించే వారితో సంతోషించాలి, బాధపడే వారితో బాధపడాలి. ఆ పైన ఒక మాటను చూడండి, ఇంకా చాలా శ్రేష్టమైన మాట. మిమ్మల్ని హింసించు వారిని దీవించుడి కానీ శపించవద్దు. మరి ఈరోజు ఆత్మ సంబంధిగా పిలువబడుతున్న మనలో ఈ వైఖరి ఉందా? అక్కడ ఒక మాటను చూడండి, ఆ 16వ వచనంలో, ఒకనితో ఒకడు మనస్సు కలిసి ఉండుడి, హెచ్చు వాటి యందు మనస్సు ఉంచక తగ్గు వాటి యందు ఆసక్తులే ఉండండి. ఈరోజు మన యొక్క ఆసక్తి ఎలా ఉంది అనే విషయాన్ని కూడా గమనిస్తాం. మనలో ఉన్నటువంటి మరొక లక్ష్యం ఏంటంటే ఎల్లప్పుడూ ఇతరులతో పోల్చుకుంటూ ఉంటాం. ఇది ఆత్మ సంబంధులకు తగ్గని విషయం. ఎప్పుడు కూడా ఇతరులతో పోల్చుకోవద్దు. ఎప్పుడు కూడా ఇతరులతో కొన్నిసార్లు తల్లిదండ్రులు పిల్లల్ని చూపించండి, వాడు చూడు ఎలా చదువుతున్నాడో, వాడు చూడు ఎన్ని మార్కులు వచ్చాయో, వాడికి చూడు ఎలా చదువుతున్నాడో, వాడు ఎంత ఇదిగా ఉన్నాడో కదా. చాలా సందర్భాల్లో టీచర్స్ కూడా చెప్తూ ఉంటారు, మీ పిల్లల్ని వేరే పిల్లలతో పోల్చొద్దు. ఎందుకంటే వారికి ఉన్నటువంటి ఆ కెపాసిటీ అంటే వారికి తెలుసు. ఈరోజు మన యొక్క స్థితి ఏంటో మనకు తెలుసు, మనం ఎలా ఉండాలో మనకు తెలుసు. అంతేగాని ఎదుటివాడిని చూసి మనం ఎదుటివాడితో పోల్చుకోవద్దు. ఒక సామెత ఉంది, తెలుసు కదా మీ అందరికీ, పులిని చూసి అబ్బా ఎంత బాగా తెలుసు మనకి. పులిని చూసి నక్కేమనుకుందంట, చూడు ఎంత అందంగా ఉందో, చక్కటి సారలు కలిగి ఉంది, ఒక పక్క ఎరుపు పసుపు నలుపు, అబ్బా ఎంత అందంగా కనపడుతుందో, నేను చూడు ఎలా ఉన్నానని చెప్పి ఏమని అంటే వాతలు పెట్టుకుందంట ఒళ్ళంతా. పుల్లాగా మారిపోయిందంటారా? మారదు కూడా, అది జరగని పని. ఆత్మ సంబంధిగా నీవు తోటి విశ్వాసితో నువ్వు ఎప్పుడు కూడా పోల్చుకోవద్దు. నీ ఆత్మీయ జీవితం ఎలా ఉందో నిన్ను బట్టి వారు ఎలా ఎదుగుతున్నారో చూడాలి తప్ప వారిని బట్టి నువ్వు ఏమాత్రం కూడా పోల్చుకోవద్దు ఎప్పుడు కూడా. ఎందుకంటే ఒకవేళ పోల్చుకుంటే కనుక వాక్యం చెప్తున్న మాట ఏంటి తెలుసా? ఒకవేళ వారికంటే మీరు శ్రేష్ఠులుగా కనపడవచ్చు. ఎప్పుడైనా సరే చూడండి, మన క్యాలెండర్ ఒక మాట ఉంది, ఆకాశ పక్షులను చూడండి, చక్కటి మాట. పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్న మీరు వాటికంటే, నువ్వు ఎదుటి వారితో పోల్చుకున్నప్పుడు నువ్వు గమనించి వారికంటే నేను శ్రేష్ఠుని. నేను చదువుకునేటప్పుడు ఇంటర్మీడియట్లో మా లెక్చర్ ఒక మాట చెప్పేవాడు, ఆయన కామర్స్ చెప్పే లెక్చరర్. ఎప్పుడు కూడా నీకు నువ్వే గొప్పవాడివి, ఎదుటివాడిని ఎప్పుడు కూడా పోల్చుకోవద్దు. నాకు నేనే గొప్పవాడు అనుకోడు తప్ప ఎదుటివాడు ఇలా గొప్పవాడు కనుక వాళ్ళకి ఎదిగిపోవాలి, ఎదుటివాడు ఇలా చేస్తున్న వాళ్ళ అది ఎప్పుడు కూడా పోల్చుకోదనేవాడు ఆయన. అది ఇంటికి మాట చెప్తానంటే లోక సంబంధ విషయాలు మనం ఎప్పుడు కూడా పోల్చుకోవద్దు. అందులోనూ ఆత్మ సంబంధం మనము ఇతరులతో ఎప్పుడు కూడా పోల్చుకోవద్దు. కారణం ఏంటంటే నేను అంటాను, లోకంలో ఉన్న వారందరికంటే బహుశ్రేష్ఠులం మనం. దేవుని స్తోత్రం కలుగును కాక. ఆ ధన్యత దేవుడు మనకి ఇచ్చాడు. అలా కాకుండా ఏమండి, లోకంలో మనుషులతో కాకుండా మనల్ని మనము యేసుక్రీస్తు ప్రభు వారితో పోల్చుకోవాలి. నా ప్రభువులాగా నేను ఉండాలి. అలా చేస్తే మనము ఏమండి నిర్వహించాల్సినటువంటి విధులు అనేకమైనవి మనుషులతోనూ నాయకులతోనూ సేవకులతోనూ పోల్చుకోకుండా
నీ గురించి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగినటువంటి దేవునితో పోల్చుకుంటే ఆత్మ సంబంధమైన లక్షణాలు మనకి వస్తాయి. చాలాసార్లు విశ్వాసులు సేవకులతో పోల్చుకుంటూ ఉంటారు, ఏమండి, నాయకులతో పోల్చుకుంటూ ఉంటారు. ఈరోజు ఆత్మ సంబంధంగా ఉన్న వారికి ఆ పోలిక అనేది ఏమండి తగదు అని చెప్పి దీనికి వాక్యం చెప్పి చూడండి. పరిసెడు సుంకరకుడు మనందరూ తెలుసు కదా. పరిసెడు ఏమన్నాడు చెప్పాలి. పరిసెడు ఏమని ప్రార్థన చేశాడు? నేనే గొప్పవాడిని, నేనే భక్తిపరుణ్ణి, చివరికి ఈ సుంకరి వలె కూడా నేను లేను కదా. అక్కడ ఒక మాట ఉంటుంది, అతని కంటే ఇతడు నీతిమంతుడికి తీర్చబడెను అనే మాట. అంటే చూడండి, ఎందుకంటే చూడండి, 1 కొరింథీ పత్రికలో ఒక మాట ఉంది, 11వ అధ్యాయం 1వ వచనంలో పౌలు అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను. ఈరోజు విశ్వాసులుగా ఆత్మ సంబంధం ప్రతి ఒక్కరు కూడా చేసే పని అదే. మనలను మనం ఎవరితోనో పోల్చుకోవాలి అని ఆలోచనప్పుడు మనం యేసయ్యతోనే పోల్చుకోవాలి. ఆయన నా కొరకు చేసిన పని, మన కొరకు చేసిన విధానం, మన కొరకు చేసిన త్యాగం, మన కొరకు వచ్చిన మాదిరిని పోల్చుకుని మనం నడవడానికి ఇష్టపడాలనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. అంతేకాకుండా మనము చేసే ప్రతి పనిని కూడా మనం పరీక్షించుకోవాలి. ఆత్మ సంబంధిగా ఉన్నటువంటి వారు చేయాల్సిన నిర్వర్తించాల్సిన మరొక విధానం ఏంటంటే మనం చేసే ప్రతి పనిని పరీక్షించుకోవాలి. ఒకవేళ నీ పనిని భూమి మీద ఉన్న మనుషులు మెచ్చుకోవచ్చు, పొగడవచ్చు, ఘనము చేయొచ్చు, కానీ నువ్వు చేసే ఆ పని పరలోకం నుండి చూసినటువంటి దేవునికి నచ్చాలి. నువ్వు ప్రతి పని కొరకు పరీక్షించుకోవాలి. నేను చెప్పిన మాట ప్రకారం ఇతరులతో మనం పోల్చుకోవడం కంటే దేవుని వెలుగులో ఒకడు తన సొంత క్రియలను పరీక్షించుకోవాలని చెప్పి పౌలు హెచ్చరిస్తున్నాడు. మన క్రియలు దేవుని ఎదుట ఎలా ఉన్నాయి? యెషయా గ్రంథంలో ఒక మాట అంటాడు కదా, మీ నీతి క్రియలు, మన నీతి క్రియలు దేవుని దృష్టికి ఎలా ఉన్నాయంట? మురికి గుడ్డలుగా ఉన్నాయి. అందుకొరకే మనం చేసే పని ఏదైనా కూడా దానిని ముందు మనం పరీక్షించుకోవాలి. ఆ పరీక్షించుకునే ముందు ఇతరులతో పోల్చుకోవడం కంటే కూడా దేవుని వెలుగులో మనము మన సొంత క్రియలు ఎలా ఉన్నాయి, మన క్రియా విధానం ఎలా ఉంది, మన విశ్వాసం యొక్క క్రియలు ఎలా ఉన్నాయని చెప్పేసి మనం పరీక్షించిన అవసరం ఉంది. పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే మన ప్రవర్తనను, మన విశ్వాసాన్ని, మన విధేయతను మనం పరీక్షించుకున్నప్పుడు ఏమండి మనల్ని గురించి మనం మెచ్చుకోవడానికి హేతువేమీ ఉండదండి. నేను మరలా జ్ఞాపకం చేస్తాను ఈ మాట. మన ప్రవర్తనను, మన విశ్వాసాన్ని, మన యొక్క భక్తి జీవితాన్ని పరీక్షించుకున్నప్పుడు మనలను గురించి మనం మెచ్చుకోవడానికి, అతిశయించడానికి ఏమీ ఉండదు, అంత శూన్యమే. కారణం ఏంటి తెలుసా? ఇవన్నీ మనం ఒకవేళ అతిశయించినా, మనం మెచ్చుకోవాలనుకున్నా, మనం పౌలు చెప్తున్నట్లుగా దేవునితో పోల్చుకుని ఆయన పోలికలోనికి మారాలి అనేటువంటి ఆలోచన కలిగినప్పుడే నిన్ను గురించి నువ్వు, నన్ను గురించి నేను అతిశయపడాలి తప్ప లోకంలో ఉన్న దాన్ని బట్టి మనం ఎప్పుడు కూడా మనల్ని మనం మెచ్చుకోవడానికి ఎలాంటి హేతువు లేదనే విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తాను. అందుకే పౌలు అంటున్నాడు చూడండి, 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 10వ వాక్యంలో ఒక మాట చెప్పాడు. జాగ్రత్తగా గమనించాలి మాట. అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయ్యున్నాను, నిష్ఫలము కాలేదు, కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడ్డాను. గమనించాలి, ప్రయాసపడింది నేను కాను, నాకు తోడయ్యున్న దేవుని కృపయ్య. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పరు హల్లెలూయా. పౌలు అంతటి భక్తుడే ఏమన్నాడు కదా, అందరికంటే ఎక్కువ ప్రయాసపడ్డాను, కానీ అది నేను కాదు. నేనేమై ఉన్నానో అది దేవుని కృపే. నేను ఎలా జీవిస్తున్నానో అది దేవుని కృపే. నేను ఎలా నడుస్తున్నానో, ఎలా బ్రతుకుతున్నా అంతా కూడా దేవుని కృప అంటున్నాడు కదా. ఆయన నాకు అనుగ్రహించే కృప నిష్ఫలము కాలేదు. మరొక చూడంటాడు, దేవుని కృపను నేను నిరర్ధకమో చేయను. ఈరోజు ప్రతి విశ్వాసి, ఆత్మ సంబంధి పిలువబడి ప్రతి ఒక్కరికి కూడా చేయాల్సిన పని అదే. మనలను మనము పరీక్ష చేసుకోవాలి. బలారాధన తీసుకున్నప్పుడు ఒక మాట మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాం. ఏమంట అది? చదువుదాం ఒకసారి. అదే 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 28వ వాక్యం చదవండి. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. చాలా ఏమన్నాడండి? ప్రతి ఒక్కరు, అంటే కేవలము బల్లారాధన విషయంలో మాత్రమే కాదు, కానీ
లోకములో ఆత్మ సంబంధిగా విశ్వాసిగా బ్రతుకుతున్నప్పుడు మనము చేసే ప్రతి పని విషయంలో మనం ఏం చేయాలంట? పరీక్ష చేసి ప్రతి మనిషి కూడా తనను తాను పరీక్షించుకోవాలి. ఆ పరీక్షించుకున్నప్పుడు నేను మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను, మనము అతిశయించడానికి ఎలాంటి హేతువు లేదు, ఏ కారణము లేదని విషయం జ్ఞాపకం చేస్తాం. చూద్దాం ఒకసారి 26వ సంకీర్తన మొదటి చరణం చదవండి ఒకసారి. మరొక మాట 26వ సంకీర్తన మొదటి చరణం. యెహోవా నేను యథార్థవంతుడిగా ప్రవర్తించున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కీర్తన గారు చెప్తున్న మాట చాలా చక్కగా, నేను యథార్థవంతుడిగా ప్రవర్తిస్తున్నాను. తిరుపతి ఇంకో మాట, ఏమీయో సందేహించకుండా, ఏమీయో అనుమానం లేకుండా కేవలము దేవుని యందు మాత్రమే నేను నమ్మిక ఉంచున్నాను. ఈరోజు మనం అందరూ కూడా చేసిన పని ఏంటది? మరి చివరి మాట ఏంటంటే, ప్రతివాడు కూడా తన బరువును తానే భరించాలి. చదవండి వాక్య భాగంలో చివరి వచనం, 5వ వచనం చదవండి ఒకసారి. ప్రతివాడును తన బరువు తానే భరించుకొనవలెను కదా. మనం మోస్తున్న బరువును ఇంకొకటి మోయడండి. మన బరువు మనమే, అది పాప బరువైనా, దోషం యొక్క బరువైనా, మరొకటైనా మనమే భరించాలి. ఏమండి, దీని అర్థం ఏంటంటే, మనలో ప్రతి ఒక్కరము మన వీధిని మనము చేయాల్సిన వారమే ఉన్నాం. ఇంకొక మాట చెప్పాను, మన పనిని పరీక్ష చేసుకోవాలి, తర్వాత మన బరువు మనమే మోసుకోవాలి. ఇంకొక మాట ఏంటంటే, మన విధి అంటే ఆత్మ సంబంధిగా ఉన్న నేను నా విధిని ఎలా నిర్వర్తిస్తున్నాను అనేటువంటి గ్రహింపు అనేది మనకు రావాలి. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రతి వ్యక్తి కూడా దేవుడు మనకిచ్చిన బాధ్యత అనేది నెరవేర్చగలగాలి. చాలా పెద్ద బాధ్యత మంది దేవుడు మనకిచ్చిన బాధ్యత. కాకపోతే ఏంటంటే, ఆ బాధ్యత పట్ల మనందరం నిర్లక్ష్యం వహిస్తున్నాం. కానీ ఆ బాధ్యత చాలా విలువైనది. ఆ బాధ్యతను నెరవేర్చడానికి చాలా శ్రమపడాలి, కష్టపడాలి. కానీ ఈరోజు దేవుడు మనకు అప్పగించినటువంటి బాధ్యత నెరవేర్చడానికి సర్వసాధారణం మన ముందుకు రావట్లేదు. భూలోకములో ప్రతి ఒక్కరము మనం ఏమి చేస్తామో, ఏం చేస్తున్నామో ప్రతీది కూడా దేవుడు చూస్తున్నాడు. దేవునికి లెక్క అప్పు చెప్పాలి. కొన్నిసార్లు మనం అనుకుంటాం, భూమి మీద ఎలా బ్రతికితేనా ఉన్నంతకాలం చాలా సంతోషంగా బ్రతికేయాలి, ఎలా బ్రతికినా అది నా ఇష్టమే అని అనుకుంటామేమో. కానీ వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, మనం ఏం చేస్తున్నామో, ఎలా ఉన్నామో ప్రతీది కూడా దేవునికి లెక్కపు చెప్పాలి. అందులో ఎలాంటి సందేహం లేదండి. ప్రతి మనిషి కూడా దేవునికి లెక్కపు చెప్పాలి. చూడండి, మత్తయి సువార్త 12వ అధ్యాయము 36వ వాక్యం జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త, నేను మీతో చెప్పినది ఏమనగా, దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. ఏమన్నాడంటే, ఒక మాట, చక్కని మాట, మళ్ళీ చదవండి ఒకసారి. మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పాలి. ఈరోజు మనకి ధారాళంగా మాట్లాడగలిగేటువంటి ఆ శక్తి దేవుడిచ్చాడు. ప్రతి మాట మాట్లాడేస్తున్నాం చాలా సులువుగా. కానీ వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, మనం మాట్లాడేది వ్యర్థమైందా మంచిదా ప్రతి దాని విషయంలో కూడా లెక్కపు చెప్పాలి. అందులో ప్రాముఖ్యంగా వ్యర్థమైన మాటల గురించి ప్రత్యేకించి లెక్కపు చెప్పాలి. ఈరోజు మనం పలికే ప్రతి మాట జాగ్రత్త చూసుకోవాలి, అది మంచిదా కాదా. చాలా తొందరపడి మాట్లాడేస్తూ ఉంటాం. కానీ ఏంటంటే, మనకు ఒక రోషం ఉంటుంది. దేవుని నమ్ముకున్నాం కదా, వాక్యం తెలుసు, కొంత ప్రార్థన చేస్తాం కనుక ఎవరైనా వచ్చి ఒక చిన్న ప్రశ్న ఏదైనా వేస్తే, నేను గతంలో కూడా చెప్పాను ఈ మాట, బయట వారు ఇలా అన్యజనులు ఎవరైనా వచ్చి మన దగ్గర ఒక ప్రశ్న వేస్తే, ఆ ప్రశ్నకు మన దగ్గర సమాధానం లేనప్పుడు మనకు వచ్చేది ఏంటంటే, చెప్పండి, కోపమే. ఆ ప్రశ్నకు మనకు వచ్చేది, మన దగ్గర జవాబు లేదు, మనకు వచ్చి ఆ జవాబు లేనప్పుడు తగిన విధంగా ఇందుకు ప్రారంభం జ్ఞాపకం చేశాను. ఏమని? సాత్విక మనస్సుతో సంప్రదింపులు చేయాలి. ఆ ప్రశ్న మన దగ్గర లేదు కానీ మనం వెంటనే కోపం వచ్చేస్తూ ఉంటుంది, రోషం వచ్చేస్తూ ఉంటుంది. ఆ మాటను బట్టి కూడా
దేవునికి లెక్క అప్పచెప్పాల్సిన అవసరం ఉంది అనే విషయాన్ని గమనిస్తాను. చూద్దామా, 2 కొరింథీ పత్రిక 5:10 అంటాడు, ప్రతి వారము ఒక మాట ఉంది, క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడాలి. ఒకసారి చదవండి, 2 కొరింథీ పత్రిక 5:10. మనము జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలము ప్రతి వాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలి. గమనించాలి ఈ మాట. ఏం చేయాలంట, మనము చేసిన పనులు, ఒక మాటను చూడండి, తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనను చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందినట్లు మనం అందరం ఏం చేయాలంట, క్రీస్తు కనుక గమనించాలి. అందుకే మాట, ప్రతివాడు కూడా దేవుడు మనకిచ్చిన బాధ్యత నెరవేర్చే క్రమంలో ఆ బరువును మనమే మోయాలి. చివరికి ఒక వచనం జ్ఞాపకం చేసి మనం ప్రార్థన చేసుకుందాం. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 3వ వాక్యం. యెహోవా కన్నులు, జాగ్రత్తగా గమనించాలి ఈ మాట. ఇక్కడ కూర్చున్న మనము, మనతో పాటు బయట సంచరిస్తున్న అందరి మీద కూడా ఈ కన్నులు ఉన్నాయి. చదవండి, యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద ఉండును, చెడ్డవారిని మంచివారిని అవి చూస్తున్నాయి. కాబట్టి మనం ఏం చేయాలంటే జాగ్రత్తగా మసులుకోవాలి. అందులోనూ ఆత్మ సంబంధం కనుక ఆయన కన్నులు సర్వ సృష్టిని కూడా చూస్తున్నాయి. అందులో మంచివారు ఉన్నారు, చెడ్డవారు కూడా. ఈరోజు మనము ఏ వరుసలో ఉన్నామో అది మనమే నిశ్చయించుకోవాలి. మనం అనుకోవచ్చు, నేను మంచివాడిని, మంచిదాని నేను. మనం అనుకోవచ్చు, మనం మంచి క్రియలు చేస్తున్నామో, మనం నడుస్తున్నామని. కానీ అది చెప్పాల్సింది తీర్పరి అయినటువంటి దేవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏమండి, ఒక విజయవంతమైన క్రైస్తవ విశ్వాసిగా నువ్వు పిలవడానికి ఆత్మ సంబంధమైన విధి విధానాలన్నీ మనందరినీ కూడా నీ సన్నిధానంలో పెట్టుకొని, కేవలం నీవు క్రైస్తవుడు విశ్వాసి మాత్రమే కాదు, ఆత్మ సంబంధివి, నీవు ఆత్మ సంబంధమైన కార్యాలు నిర్వర్తించాలని చెప్పి నాయనా, అదిగో శ్రేష్టమైన నీ మాటలు బోధించిన విధానం కొరకు నీ స్తుతులు చెల్లిస్తున్నాను. ఈ మాటలు కేవలము విని వెళ్ళిపోయేవారుగా కాకుండా ఆ మాటలు నా తండ్రి మా హృదయంలోనికి ఆహ్వానించి, తద్వారా ఆ మాటలు ఏ మార్గంలో నడిపిస్తున్నాయో, ఏ విధంగా ప్రవర్తించాలని నేర్పిస్తున్నాయో గ్రహింపగలవారమై వాటితో పాటు నడుస్తూ వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము పరిశీలన చేసుకొని వాక్యానుసరమైన జీవితంతో నాయనా ఇదిగో నీ ఎదుట నిలబడడానికి సహాయం అనుగ్రహించి ప్రార్థన చేస్తున్నాను. ఎందుకంటే నా తండ్రి వాక్యం సెలవిస్తున్నట్లుగా మేము చేసిన పనులు మంచివైనా చెడ్డవైనా సరే ప్రతిదానికి ఫలాన్ని ఇస్తానంటున్నావు. ఆ ఫలమును పొందుకునే ముందు నా తండ్రి, ఒకవేళ భూమి మీద ఉన్న మేము న్యాయవంతులము నీతిమంతులమని మాకు మేము అతిశయిస్తున్నామేమో, ఒకసారి మా విశ్వాసాన్ని, మా ప్రవర్తనను నాయన, మా యొక్క భక్తి జీవితాన్ని మేము పరీక్షించుకున్నప్పుడు మేము అతిశయించడానికి ఎలాంటి హేతువు లేదని వాక్యం సెలవిస్తుంది. కనుక మమ్మల్ని మేము పరీక్షించుకొని పరిశీలన చేసుకొని వాక్యం ఏదైతే మమ్మల్ని గద్దిస్తుందో ఆ గద్దింపును స్వీకరించి దిద్దుకొని నీకు అనుకూలమైన జీవితం జీవించిన ఆవిడ కృప చూపించమని, తద్వారా నీ ఆశీర్వాదాలు దీనిని పొందుకుని అర్హులుగా ఎంచమని, జరిగినటువంటి ఆరాధన అంతటి మీరు మాతో ఉన్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ తదుపరి ఆరాధన క్రమంలో కూడా మీరు మాతో నడిపించి ఘనత మహిమ మీరు పొందుకోమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో ఈ ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాను మా తండ్రి, ఆమేన్. ఎన్నాళ్ళు నా యాస నెరవేరే అడుగేయి చిందెయ్యనా, యేసుని మనసార స్తుతించనా. ఎన్నాళ్ళు నా యాస నెరవేరనే, మనసంత సంతోషమే పొందెనే, బలమైన యేసుని ఘనపరచగా అడుగేయి చిందెయ్యనా, యేసుని మనసార స్తుతించనా. సంగీతమే తెలియని వేళలో, సంగీతమే తెలియని
ఎలుగెత్తి ప్రకటించనా యేసుని గానామృతం చేయించనా ఎలుగెత్తి ప్రకటించనా యేసుని గానామృతం చేయించనా ఎన్నాళ్ళు నా యాస నెరవేరనే మనసంత సంతోషమే పొంగెనే బలమైన యేసుని ఘనపరచగా అడుగెయ్యి చిందెయ్యనా యేసుని మనసారా స్తుతించనా ఎన్నాళ్ళు నా యాస నెరవేరనే మనసంత సంతోషమే పొంగెనే బలమైన యేసుని ఘనపరచగా అడుగెయ్యి చిందెయ్యనా యేసుని మనసారా స్తుతించనా హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. సంఘ కాపరికి అలాగే సంఘ నాయకులకు చేరి వచ్చిన ప్రతి విశ్వాసికి ప్రభువైన యేసుక్రీస్తు వారి దీవెన ప్రశస్త నామంలో నా పక్షంగా సంఘ పక్షంగా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రత్యేకించి ఈరోజు పాస్టర్ గారు అందించిన వాక్యాన్ని మనం విన్నాం. గత ఆదివారం పాస్టర్ గారు మనకి దేవునితో సహవాసం అనే మాట చెప్పారు. ఎవరైతే దేవునితో ఆ సహవాసం అంటే దేవునితో ఒక బంధం, ఎవరైతే దేవునితో ఆ బాంధవ్యాన్ని కలిగి ఉంటారో వారు ఆత్మ సంబంధికులుగా ఉంటారని ఈ రోజు యొక్క అంశం. అయితే ఆత్మ సంబంధికులు ఉండవలసిన చాలా లక్షణాలు చెప్పారు. 1, 2 కాదు, చాలా లక్షణాలు చెప్పారు. కొన్ని లక్షణాలు మనం క్రోడీకరించుకుంటే ఎవరైతే ఆత్మ సంబంధికులు ఉంటారో వారంట సాత్వికమైన మనస్సును కలిగి ఉంటారంట. ఏం కలిగి ఉంటారు? సాత్వికమైన మనస్సును కలిగి ఉంటారు. అలాగనే ఆత్మ సంబంధికులుగా ఉండాలని వారు కలిగి ఉండేది రెండవది ఏంటంటే వారు ఐక్యతను కలిగి ఉంటారు. అలాగే చూస్తే ఆత్మ సంబంధికులకి ఏంటంటే వాళ్ళకి పరిశీలన ఉంటుంది. అలాగనే ఆ పరిశీలన కూడా జాగ్రత్త అనేది కూడా వారి దగ్గర కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఆత్మ సంబంధికులు చూస్తే వారు తగ్గింపు స్వభావాన్ని కలిగి ఉంటారు. పాస్టర్ గారు చెప్పారు. అలా చెప్పుకుంటే యథార్థతని కలిగి ఉంటారు. ఇంకా చెప్పాలంటే పాస్టర్ గారు ఒక మంచి మాట అన్నారు. భక్తుని పౌలు చెప్పిన మాట అంటే నేను క్రీస్తును పోలి నడుచుకున్నట్లు. ఇప్పుడు ఈ యొక్క సాత్వికం కానీ ఐక్యత కానీ ఈ అంశాలన్నీ కూడా ఎవరి దగ్గర ఉంటాయి? ప్రభువైన యేసు దగ్గర ఉంటాయి. కనుక మనం ఎవరితో పోల్చుకోవాలంటే ప్రభువైన క్రీస్తుతో పోల్చుకోవాలని చెప్పి మాట చెప్పారు. ఇంకో మాట చెప్పిన నాకు మాట చాలా సంతోషం. అంటే మాట వినగానే కొంచెం నవ్వుకుంటూ అనుకున్నాను. ఎందుకు ఆ మాట అంటే పాస్టర్ గారు చెప్తూ బరువు బాధ్యతను కలిగి ఉంటాం. సరసాగా మనం ఎవరినైనా తిడతా ఉన్నప్పుడు అంటే మనం తక్కువ చేసి మాట్లాడడానికి బరువు బాధ్యత లేదంటాం. అంటే బరువు ఉండాలి, బాధ్యత ఉండాలి. అది ఏంటి బరువు బాధ్యత? ఆలోచించిన వాక్యం వింటామండి. బరువు ఏంటంటే ఎవరైతే క్రీస్తుని పోలు నడుచుకుంటారో వారంటే వారి సిలువును వారు ఎత్తుకోవడం ఏంటంటే ఇప్పుడు క్రీస్తుతో కలిసి మనం ఉండాలంటే చాలా విషయాలు మనం సిలువ వేయాలి, వాటిని మనం విడిచిపెట్టాలి. ఆ విడిచిపెట్టడం అనేది చాలా కష్టం. ఎందుకంటే పక్కవారి విషయంలో మనం తగ్గింపు అంటే చాలా కష్టం, ఐక్యత అంటే కష్టం. అంటే వీటన్నిటిని మనం ఒక భారంగా తీసుకోవాలంట. ఆ బరువు ఉండాలి. ఆ బరువు అంటే వీటన్నిటిని మనం కొనసాగించడం అంత ఆశామాష విషయం అనేది కాదు. ఆ బరువును మనం ఎలా ఉండాలంటే ఒక బాధ్యతగా ఉన్నప్పుడు అప్పుడు మన క్రీస్తు సంబంధికులు మనం ఉంటాం. మరి అలాంటి క్రీస్తుతో ఆ సంబంధ బాంధవ్యం మనకు ఉండాలని పాస్టర్ గారు తెలియజేసిన విధానం బట్టి అయ్యగారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు చెల్లిస్తూ ఒకసారి చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మనం స్తుతించడానికి ఇష్టపడదాం. ఇక ప్రకటనలోకి వెళ్తే ఈరోజు స్తుతి ఆరాధన రాజారావు గారికి మీకు తెలుసు ప్రతి ఆదివారం ఎవరికో ఒక నిర్దేశంగా అనిల్ మాస్టర్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఈరోజు ఆ స్తుతి ఆరాధనకి ఏర్పాటు చేసిన రాజారావు గారు మంచి పాటతో చక్కగా ఆయన నడిపించారు. ఆయనకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే ప్రత్యేక పాట కూడా కానుకలు ఇప్పుడు ఒక్కొక్కరికి ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజు నిజంగా మరి కృపక్కి ఇచ్చారు. కృపకు కూడా చాలా చక్కగా మంచి పాట తీసుకొని పాడటం జరిగింది. చాలా సంతోషం. వారికి కూడా ఇరువురికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇకపోతే సాక్ష్యాలు ధనంజయ గారు విన్నాం. గతంలో కూడా ధనంజయ గారు సాక్ష్యం చెప్పారు. అలా చర్చిలో ఉంటుండేనే ఆయన తూలిపోయిన పరిస్థితి, దేవుడు ఆ రోజు సంరక్షణ జరిగించారు. ఆ తర్వాత ఈ రోజు మన సాక్ష్యం విన్నాం. అంటే ఆ మరణకరమైన బంధకాలు మనం చుట్టుకున్నప్పుడు నిజంగా మనం తప్పించే వారు ఎవరు ఉన్నారంటే అది ప్రభువైన యేసు. ఈ మాట మనకు తెలుసు.
కనుక దేవుని మనం స్తుతి చెల్లించాలి. అంత మాత్రమే కాదు, ఇప్పుడు పాస్టర్గా చెప్పిన వాక్యంలోనే ఎవరైనా భారం ఉంటే ఏం చేయాలంట, ఆ భారాన్ని మనం పంచుకోవడం అంటే ఎంతో కొంత వారికి ఆత్మీయంగా మన సహాయకులు ఉండాలి. మరి ఆ భారాన్ని పంచుకున్న మరి లారెన్స్ గారు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ప్రత్యేకించి. అలాగనే నేను కూడా సాక్ష్యం చెప్పడం జరిగింది. షిజ్జు కోసం సెకండ్ ఇయర్లో ఉన్నాడు, బాబు కోసం మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునండి. అలాగనే మనకేంటంటే మన లక్ష్మణరావు గారి కుమార్తె లేపాక్షి, తను బిఎస్సి నర్సింగ్ థర్డ్ ఇయర్ చదువుతుంది, థర్డ్ సెమిస్టర్ రాయిపోతుంది. ఈ థర్డ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ కోసం రిజల్ట్ కోసం వారు వెయిట్ చేస్తూ ఉన్నారు. సో మంచి ఫలితాలు వచ్చేలాగా దయచేసి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని తెలియజేస్తా ఉన్నాను. అలాగే పాస్టర్ గారు కూడా సాక్ష్యం చెప్పారు. నిజమే, ఇలాంటి అనుభవం మాకు కూడా ఎదురయ్యింది. ఆ పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు ఒక పొరపాటున అయ్యగారు కానీ పాస్టర్ గారు ఎవరైనా కాలేజ్ ఉంటే అది ఎలాంటి ప్రమాదం మీకు తెలుసు. కనుక అలాంటి ప్రమాదాలను దేవుడు తప్పించాడు, దేవునికి వందనాలు. అలాగే పాస్టర్ గారు కూడా హెల్త్ కొంచెం బాగాలేదని చెప్పారు అయ్యగారు. తను కూడా త్వరగా కోలుకొని మన సహవాసాలు కలవాలని ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునండి. కనుక వీటన్నిటి గురించి అనిల్ మాస్టర్ తెలియజేసిన రీతిగా కేవలం సాక్ష్యాలు ఏవైతే వింటూ ఉన్నామో మన గృహ కూడికలు చేసుకుంటాం ప్రతిరోజు ఇంటి దగ్గర, అలాంటి సందర్భంలో వారి కోసం మనం ప్రార్థన చేస్తూ ఉండాలని ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాను. చాలా మంది నూతనంగా వచ్చారు. మరి తమ్ముడు నుంచి వచ్చిన మా అబ్బాయిని కూడా నేను ధన్యవాదాలు తెలియదు. ఎందుకంటే తను రావడమే కాదు, తనతో పాటు ఒక కొత్త అబ్బాయిని కూడా తీసుకుని వచ్చాడు. సహవాసాలు అలా తీసుకురావటం చాలా సంతోషం. కనుక ప్రవీణ్కి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇంకేమైనా ప్రకటనలు ఉంటే మీకు తర్వాత తెలియజేయడం జరుగుతుంది. కనుక అలాగే ప్రతి మంగళవారం అలాగే శుక్రవారం ఆరాధన కూడికలు ఉంటున్నాయి, దయచేసి వాటిని గమనించండి. నేను అనిల్ మాస్టర్గా తెలియజేసేది ఏంటంటే, గతంలో ఆ స్త్రీల సమాజం కానీ లేకపోతే యూత్ అనేది జరిగేది, పూర్తిగా దాన్ని విడిచిపెట్టేసాం. అలా దాన్ని చేయగలుగుతూ ఉంటే మంచిది. వాటి గురించి కూడా ప్రత్యేక ప్రణాళిక మరి నిర్వహిస్తే మంచిదని పెద్దలు తెలియజేస్తూ ఇంతటితో నా ప్రకటన ముగిస్తూ ఉన్నాను. ప్రకటనలు విన్నాం. మరి వాటి మీద ప్రార్థన చేద్దాం. సంఘ కార్యక్రమాల్లో పాలిభాగస్లో అందరం లేచి నిలబడదాం. ముగింపు ప్రార్థన, ప్రభునేర్ ప్రార్థన, ఆశీర్వాదం. తదుపరి ఆరాధన ముగించుకుందాం. ఆ తర్వాత మరి సంఘ అధ్యక్షులు అనిల్ మాస్టర్ గారు ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని మరి చర్చ్ గ్రూప్లో అనౌన్స్ చేయడం జరిగింది. దాని విషయమై కొన్ని నిమిషాలు మనము వేచి ఉండాలి. ఈ ఆరాధన అనంతరం మనము దానిని కొనసాగించడానికి ఇష్టపడదాం. ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచి కళ్ళు మూసుకునండి. ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో సంఘ ఉపాధ్యక్షులు ప్రియులు డాక్టర్ లారెన్స్ గారు మనను ముగింపు ప్రార్థనలు నడిపిస్తారు. ప్రభు నేర్పిన ఆశీర్వాదంతో ఆరాధన ముగించుకొని తదుపరి ప్రత్యేకమైన కార్యక్రమంలోనికి మనము వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. మహా మిక్కిలి ప్రేమ కలిగిన మా పరలోకమందున్న మా తండ్రి, ఈ యొక్క రెండో ఆదివారము మేమందరం కూడా మీ యొక్క పరిశుద్ధ మందిరంలో ఏ విధంగా మేము నిన్ను స్తుతించి ఆరాధించుకొని అమూల్యమైన సమయాన్ని మాకు ఇచ్చాం తండ్రి. గతించిన కాలమంతయు నీ పరిశుద్ధ రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచావు. ఏ క్షణము ఏది జరుగుతుందో సమస్తం తండ్రి నీ చిత్తం తండ్రి. ఏ అపాయము రాకుండా నువ్వే మమ్మల్ని కాపాడుచున్నావు ప్రభా, నీకు వందనాలు తండ్రి. ప్రతి క్షణము కూడా నిన్ను స్తుతించి ఆరాధించుట ప్రభా, నువ్వు మమ్మల్ని మర్చిపోవు నాయనా. ప్రతి క్షణం కూడా మమ్మల్ని గుర్తించుకొని నీ యొక్క పరిశుద్ధాత్మైన దూతల చేత మమ్మల్ని కాపాడుచున్నావు నాయన. నీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. దినదినే గతించిన కాలంలో ప్రభా నీ దీన దాసుడు మరి అతి ఘోరమైన ప్రమాదం నుండి తప్పించావు, విష జంతువుల నుండి తండ్రి తప్పించావు నాయన. నీ చిత్తం తండ్రి. ఆ బిడ్డను ముట్టావు, ఆ బిడ్డను కాపాడావు ప్రభా, నీకు వందనాలు. ఆ గృహంలో ప్రభా మరి పాస్టమ్మ గారికి కూడా మరి అనారోగ్యంతో బాధపడుతున్న ఆ బిడ్డని ముట్టండి, స్వస్థపరచమని వేడుకుంటున్నా. గతించిన కాలంలో తన బిడ్డను కూడా ప్రభా నీ చేతికి ప్రభా అప్పగించావు. నేను చక్కని ఆరోగ్యాన్ని దయచేసావు. ఆ కుటుంబం చుట్టూ కూడా నీ యొక్క అమూల్యమైన దూతలను కంచిగా కావలి ఉంచమని వేడుకుంటున్నాను నాయన. నీకే వందనాలు. అదేవిధంగా మన గతించిన కాలంలో ప్రభా నీ బిడ్డ ధనంజయని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. మరి ఆ బిడ్డ కార్డియాక్ అరెస్టుతో ప్రభా ఎంతగానో బాధపడినప్పుడు ఆ బిడ్డని ముట్టావు తండ్రి, స్వస్థపరిచావు నాయన. నాయన నీకే వందనాలు.
నీకు సాక్షిగా నిలబడి నీ సన్నిధానంలో ప్రభా ఆ బిడ్డ గోజాడి ప్రార్థన చేసి చక్కటైన పాటలు పాడి నీ సన్నిధానంలో ఇంకనూ ఆ బిడ్డకి అభివృద్ధిపరచమని వేడుకుంటున్నాను నాయన. నీకే వందనాలు. అదేవిధంగా ప్రభా మరి మా సంఘంలో ఎవరెవరికి బాగులేదో ఎవరెవరికి తండ్రి వారందరినీ మనం ముట్టండి, స్వస్థపరచండి తండ్రి. మా గృహ ఆరాధనలో ప్రభా నీ దీనదాసుడు చెప్పే ప్రతి మాటను కూడా నువ్వు గుర్తు చేసుకొని జ్ఞాపకంతో తండ్రి మా గృహ ఆరాధనలో తండ్రి స్థుతించే భాగ్యం మా అందరికి దయచేయమని వేడుకొస్తున్నాం నాయన. నీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. నీ ఇక్కడ చేరిన ప్రతి బిడ్డ మరి వారి ఉదయ అంతరాంగాల్లో వెలిగిన వాడు ప్రభా, వారు ఏ నిమిత్తమే తండ్రి ఏ ఆశతో తండ్రి నీ మందిర ఆవరణలోకి వచ్చి నిన్ను నీ వాక్యాన్ని విని తండ్రి నీ వారి యొక్క అంతరంగాలను వెలిగిన వాడు ప్రభా, ఏ ఆశతో వచ్చారో సమస్తం కూడా వాళ్ళు ఆశీర్వదించమని వేడుకొస్తున్నారు. ఎవ్వరు కూడా ఉట్టి చేతులతో వెళ్ళకుండా నీ యొక్క అమూల్యమైన వాక్యమైన ఖడ్గం చేత నలగొట్టి మేమందరం కూడా తండ్రి మా గృహాలకు వెళ్ళి తండ్రి నిన్ను మళ్ళీ నీ వాక్యాన్ని నెమరు వేసుకునే భాగ్యం మాకు దయచేయమని వేడుకుంటున్నాను నాయన. మరలా తండ్రి మరి నూతన మరి ఆదివారానికి రావడానికి ప్రభా మేమందరము వాక్యముతో సిద్ధపడి నీ మందిరావరణలో నీ దీనదాసుడు ఏమి వాక్యం ఇచ్చుతాడో అది విని తండ్రి సంతోషించే భాగ్యం అందరికి దయచేయమని పాపని చిన్న ప్రార్థన ఆలకించమని యేసునామం పెట్టి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నిశ్చితము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మరణులను మేము క్షమించిన ప్రకారం మరణము క్షమించు. మమ్మల్ని శోధన తెక్క దుష్టులను తప్పించు. ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరము నీవైనవి మా తండ్రి. ఆమేన్. పరమ తండ్రి దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము, ఆయన సన్నిధి కాపుదల చేరవచ్చిన మనకు మన కుటుంబాలకు సంఘానికి సకల పరిశుద్ధులకు ఆయన రాకడ పర్యంతము తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. కర్తమము ను దీవించి క్షేమమిచ్చి పంపుము, జీవాహార వార్తనిచ్చి మమ్మును పోషించుము. ఇహ నిన్ను వేడుకొని బాహుగా స్తుతింతుము.